హాయ్ అండి, వెల్కమ్ మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నానండి. ఈ ఎండాకాలంలో అయితే ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటాం కదా, అలాగే బయటనైతే కొనుక్కోకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటే చాలా మంచిది. ఇగుండి సబ్జా గింజలు, ఇవి చాలా సెలవు చేస్తుంది అంటారు కదా. ఇగుండి గిన్నె అయితే తీసుకొని అవైతే నానబెట్టుకోవాలి 1/2 అవర్. తర్వాత వాటర్ వేసుకొని అందులో షుగర్ అయితే వేసుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇవ్వండి స్పూన్స్ అయితే తీసుకున్నాను 4. ఇక్కడికైతే కట్ చేసుకొని ఇవి మనం కేక్ తినే స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్ అన్నమాట ఇవి. ఇవ్వండి ఇలా అయితే కట్ చేసేసుకున్నాను ఐస్ క్రీమ్ పుల్లల్లాగా. ఇవ్వండి ఇప్పుడు చిన్న గ్లాసులు అయితే తీసుకొని అందులోకి అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇగోండి ఇందులో అయితే కొంచెం కొత్తిమీర కూడా కలిపాను ఫ్లేవర్ కోసం. ఇగోండి గ్లాసులు అయితే తీసుకున్నాను, అందులో అయితే ఇది వాటర్ అయితే వేసేసాను. ఇగోండి చూడండి ఇలా వేసేసుకొని అందులో స్పూన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే పెట్టేసుకొని తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇగోండి 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకొని హైలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లోజ్ చేసుకొని ఒక 2-3 గంటలు అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎలా రెడీ అయిందో. ఒక 2 నిమిషాలు ఎలా వదిలేసినా పర్లేదు, 2 నిమిషాలు నీటిలో వేసి తర్వాత ఇలా తీసిన కరిగిస్తే వస్తుంది. ఇవన్నీ చాలా బాగుంది టేస్ట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.